ప్రభునందు ప్రేమైన వాళ్ళారా, ప్రభు అయిన యేసుక్రీస్తునామమున మీ అందరికీ శుభాభివందనములు. ఈ ఉదయకాలమున కలువరి కృపాసనం మీదకు మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. ద్వితీయోపదేశకాండము 20వ అధ్యాయము 19వ వచనంలో, నీవు ఒక పురమును లోపరుచుకున్నటకు దాని మీద యుద్ధము చేయొచ్చు అనేక దినములు ముట్టడి వేయినప్పుడు దాని చెట్లు గొడ్డలి చేత పాడి చేయకూడదు, వాటి పండ్లు తినవచ్చును కానీ వాటిని నరికివేయకూడదు. నీవు వాటిని ముట్టడించుటకు పొలములోని చెట్లు నరుల అని దేవుడు ఒక యుద్ధ నీతిని, యుద్ధ ధర్మాన్ని దేవుడు ఇక్కడ వారికి ఇశ్రాయేలు ప్రజలకు నేర్పించినట్లుగా చూస్తున్నాం. అనేక దినములు మీరు ఆ పట్టణం మీద యుద్ధం చేసినప్పుడు ఫలములిచ్చే ఏ చెట్లను కూడా నీవు నరికివేయకూడదు, కానీ వాటి పండ్లను తినవచ్చును. అది పురమును పరిపూర్ణంగా స్వాధీనం చేసుకున్నప్పుడు, సమూల నాశనం చేసినప్పుడు ముట్టడిగా దాన్ని చేయవచ్చని దేవుడు సెలవిచ్చిన మాటను, లేకపోతే యుద్ధములు వారు పాటించవలసిన ధర్మమును జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. ఆమె